అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తీవ్ర వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దుందుడుకు చర్యలతో పలు దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాకు అమ్మేయాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. డెన్మార్క్తో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత పనామా కాలువను అమెరికాకు ఇచ్చేయాలని ఆ దేశ అధ్యక్షుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న పాలస్తీనాలోని గాజాను బలవంతంగానైనా ఆక్రమించుకుంటామంటూ బహిరంగంగానే ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్ గత 3 ఏళ్లుగా రష్యాతో అలుపెరగని పోరాటం చేస్తున్న ఉక్రెయిన్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్కు అమెరికా సహాయం అందించాలంటే తమ డిమాండ్స్ తీర్చాల్సిందే అంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు పెట్టారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై అమెరికాకు 50% యాజమాన్యపు హక్కులు కల్పించాలన్న విషయాన్ని వాషింగ్టన్ సూచించింది. రష్యాతో శాంతి ఒప్పందం కుదిరితే ఆ ఖనిజాలను రక్షించేందుకు ఉక్రెయిన్లో అమెరికా సైన్యాన్ని మోహరించేందుకు కూడా సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు అందించిన బిలియన్ల డాలర్ల సాయం, ఆయుధ సరఫరాకు ప్రతిఫలంగా ఈ అరుదైన ఖనిజాల్లో యాజమాన్య హక్కులను కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనను అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీకు ఒక ముసాయిదా ఒప్పంద రూపంలో అందజేశారు. అయితే ఈ ప్రతిపాదన పత్రాలపై జెలెన్స్కీ వెంటనే సంతకాలు చేయకుండా ఈ ప్రతిపాదనపై సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, సంబంధిత అధికారులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లో ఉన్న ఈ అరుదైన ఖనిజాల విలువ దాదాపు $500 బిలియన్ ఉంటుందని అంచనా. అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని, అధికారికంగా నిర్ణయం తీసుకోకపోయినా దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలు చాలా భాగం ప్రస్తుతం రష్యా సైనికుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయని అమెరికా పేర్కొంటుంది. అటు తమ ముఖ్యమైన వనరులను అమెరికా మద్దతుకు ప్రతిఫలంగా వినియోగించాలని భావిస్తున్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ సమర్థవంతంగా పోరాడటం కష్టమని, ఇది అత్యంత కీలకమైన అంశమని జెలెన్స్కీ స్పష్టం చేశారు.